అన్న ఏం చేస్తావు అన్న? ఏం చేస్తాము, పాలకూర చికెన్ చేస్తాను. పాలకూర చికెన్? పాలకూరతో చికెన్ కూడా చేస్తారా? చూడు ఇక ఇవన్నీ అందుకనే రెడీగా పెట్టిన. ఇప్పుడు అన్నుడే ఇక పాలకూర మామూలుగా ఉండదు టేస్ట్ మరి. అవునా, అంత బాగుంటుందా? గుద్దాలు ఉంటది. చూద్దాం మరి ఏ పాట ఎంత బాగుంటుంది. నేను ఇంతవరకు ఎప్పుడు తినలేదు. తినలేదు ఫస్ట్ టైం. ఎందుకు తినలేదు? అసలు ఇవి వినడే ఫస్ట్ టైం ఉంటున్నాను నేను. అవునా? అరే ఇది మస్తు ఉంటది టేస్ట్. చాలా మందికి ఫేవరెట్ ఇది. మనము అందరికి వేసి పెడతాం కానీ ఎవరికి రెసిపీ చెప్పలేదు. ఫస్ట్ టైం రెసిపీ చెప్దామని స్టార్ట్ చేస్తాను ఇక. ఓకే అన్న, ఓకేనా? చూద్దాం మరి ఏ పాట. ఫస్ట్ ఏమేమి వేయాలో చెప్తా చూడు. ఓకేనా? ఓకేనా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మసాలా వేయాలి. ఓకేనా? మసాలా ఓకే. స్టార్పు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి వేస్తాం మనం ఫస్ట్. ఓకేనా. ఇది కాగానే కొంచెం వేడి కాగానే మిరపకాయలు వేయాలి. మిర్చి బాగా ఘాటు మంట మంట మొత్తం గ్రీన్ మిర్చి ఇట్లా సెంటర్లో పోసుకొని వేయాలి. అదేనా? ఓకేనా. వేయాలి. వేసి మంచిగా వేయనియాలి. మిర్చి బాగా ఘాటున్నట్టుందా? ఫ్రై కావాలి. ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. లేకపోతే ఏమైందంటే గుజ్జం ఆడుతుంది. తర్వాత ఉల్లిగడ్డ వేయాలి. చూసినావు కదా ఇక మంచిగా మిరపకాయను ఉల్లిగడ్డ గుద్దాలుగా తయారైంది. గోలింది మంచిగా ఉన్నది. దీంట్లో ఏం వేయాలంటే ఇక పుదీనా వేయాలి. పుదీనా వేస్తే ఈ వాసనతోనే కడుపు మొత్తం నిండిపోతుంది ముద్ద. అల్లం వేయాలి. అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటారు దీన్ని. దీన్ని దింగాలి. ఇట్లా ఇట్లా దింగితే అప్పుడు దీనికి దీన్ని దింగిన తర్వాతనే మ్యాటర్ యాక్చువల్గా. ఇది లేకపోతే చికెన్లు మటన్లు ఏది కూడా టేస్టే రాదు. సో అల్లం ఎల్లిపాయ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం సరిపడినంత ఉప్పు తింగాలి. నేను 3 స్పూన్లు వేస్తున్నా. ఓకేనా. దీని తర్వాత డాక్టర్లే ఉప్పు చిటికెడు వేయాలి అంటారు కదా. ఉప్పు లేని టేస్ట్ ఏ ఉంటుంది. ఉప్పు అనేది ఉప్పుతోనే టేస్ట్ వస్తుంది. దాని తర్వాత పసుపు తింగుతున్నాం. హల్దీ హెల్దీ యా. ఓకే. దీన్ని మంచిగా ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేటట్టుగా మొత్తం పసుపు, ఉప్పు, అల్లం వెల్లిపాయ అన్నీ పట్టుకునేటట్టుగా వేయాలి. ఇప్పుడు ఇందులో మన స్టార్ ఐటమ్ ఏంటంటే పాలకూర చికెన్. ఓకేనా. పాలకూర వేస్తున్నాం. దీన్ని మంచిగా ఫ్రై చేయాలి. చూసిన పాలకూర మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై అయింది. దీంట్లో ఏం చేయాలంటే చికెన్ వేసే టైము వచ్చేసింది అన్నట్టు. చికెన్ వేసే టైం దగ్గర పడుతుంది. చికెన్ వేస్తున్నాం. చికెన్ కొంచెం ప్రోటీన్ ఫుడ్. దాంట్లో మళ్ళీ పాలకూర అంటే కొంచెం ఐరన్, హెల్త్ పరంగా కూడా సూపర్ ఉంటుంది రెసిపీ అయితే. చెప్పినా కదా నీకు ముందే. రెసిపీ అనేది ఎవడు చేయడు, మనం చేస్తాను. మరి మామూలు ఉన్నది. చికెన్ కూడా గ్రీన్ అవుపడుతుంది మనకి. గ్రీనిష్గా అవుపడుతుంది. పాలకూర చికెన్ అంటే ఇక పాలకూర ఉంటుంది కదా, గ్రీన్ అవుతే ముద్ద ఎర్రగా అవుతుంది. మనం బయట చూసే చికెన్ మొత్తం రెడ్గా ఒక ఆరెంజ్ కలర్లో అన్ని మామూలుగా కలర్స్ వాడే చేస్తారు కావచ్చు. అన్నీ వాడతారు. అందులో టేస్టింగ్ సాల్ట్ అని, లౌడల సాల్ట్ అని ఏమేమో వేస్తారు.
ఏంటంటే ప్యూర్ చేస్తాం అన్నట్టు. ప్యూర్ హార్ట్ఫుల్గా ప్రేమతోని చేసి తింటాం. వంట అంటే కూడా ఒక ఆర్టే అన్న. అది మనస్ఫూర్తిగా చేస్తేనే వంట సక్సెస్ అవుతుంది. ఇప్పుడు వంట అనేది మనం బతుకున్నంత రోజులు ఫుడ్ అనేది తినకుండా అయితే మానం. అవును. ఫుడ్ అనేది మనకు ఉన్న ఒక వరం అది, ఫుడ్ తినడం అనేది. చాలా మంది ఫుడ్ ఇట్లా తినాలి అట్లా తినాలని చెప్తారు, కానీ మనుషులు ఉన్నంత రోజులు ఫుడ్ ఉండాలి. ఫుడ్ లేకపోతే మనుషులు లేరంటే అంతే కదా. ఏ జీవైనా జీవించేది ఆహారం కోసమే కదా. చికెన్ దగ్గర పడుతుంది కదా, దగ్గర పడుతుంది. ఈ టైంలో మనకి తర్మాత్రం ఉంటే బాగుంటుంది. తరుణ్ భాస్కర్ అన్న ఈఎన్ఈ రిపీట్ అనే సినిమా ఇస్తాడు. అది యుద్ధాలు వస్తుందంట. మామూలు కాన్వెంట్ లేదంట. అన్న కూడా ఈ సంవత్సరం మంచి సినిమా బాగా సక్సెస్, మంచి పేరు వచ్చి డబ్బులు కావాలనుకుంటున్నారు. ఈఎన్ఈకి మంచి పేరు రావాలి, సక్సెస్ కావాలి. ఆ సక్సెస్ పార్టీకి మనల్ని పిలవాలి, మనం ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా మన అవసరం చూసినా కదా సరదాగా కూర్చుందాం. ఆ రోజు మళ్ళీ రావాలి, ఆనందంగా ఉండాలి మనం. ఓకే, నెక్స్ట్ కొత్తిమీర వేస్తున్నాం. కొత్తిమీర వేయాలన్నట్టు. ఇక ఫైనల్ టచ్ ఇది. ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే ఆ కొత్తిమీర వాసనకి మొత్తం ముక్కులు మొత్తం ఇట్లా ఓపెన్ అయిపోతాయి అన్నమాట. ముక్కు దూరాలు అదిరిపోవాలి. వేసి మంచిగా కలపాలి. ఇక మంచిగా కలిపి ఊరిలో వస్తాయి నాకు చూస్తాను. అది చెప్పినా కదా ముందే, నీకు మామూలు ఉండదు. మన పాలకూర చికెన్ తింటేనే స్వర్గానికి పోతా అని చెప్పినా కదా. ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వేసేటో తెలుసా కలర్ చూస్తుంటే కూడా. మరి ఏమనుకున్నావు? ఉత్తానే చెప్పిన అనుకున్నావు. ఆల్మోస్ట్ మన చికెన్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలనంటే ఇంతంత రైస్ తీసుకొని వండుదాం. రైస్ అన్న బియ్యం పెట్టండి. బియ్యం పెట్టిన ఇప్పుడే అవుతుంది కదా వంట. నిమ్మకాయ లాస్ట్లో నిమ్మకాయ ఒకటి స్క్వీజ్ చేస్తే మనకు టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. పుల్లగా నిమ్మకాయ అనేది విండాలి లాస్ట్లో. డీటాక్స్ చేస్తుంది. ఓకేనా? సో ఏంటంటే దిస్ ఈజ్ హెల్దీ చికెన్. పాలకూర, ఐరన్ అండ్ ప్రోటీన్. చికెన్లో ప్రోటీన్ ఉంటుంది. సో అన్ని రకాలుగా ఇది ఒక టేస్టీ చికెన్ అన్నట్టు. చికెన్ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. మొత్తానికి చికెన్ కంప్లీట్ అయిపోయింది. మొత్తానికి చికెన్ అయితే రెడీ అయింది. మనము ఇంకా తిని దింగుదాం. ఫైనల్గా మన పాలకూర చికెన్ రైస్ అన్నీ రెడీ ఫ్రెండ్స్. ఫైనల్గా ప్లేట్లో అయితే వడ్డించుకున్నాము. ఇంకా తినడమే నెక్స్ట్. ఫస్ట్ టైం అన్న చూస్తా అంటే నవ్వుతుంది నాకైతే. అమ్మ ఇట్లుండదేమో. ఆహా అన్న ఏమన్నా టేస్ట్. ఫస్ట్ వచ్చినప్పుడు అసలు ఏం చేస్తుందో ఎట్లుందో అనుకున్నా, కానీ ఇప్పుడు సూపర్ ఉందండి ఇది. థ్యాంక్స్ అన్న, మంచి ఫుడ్ పెట్టిన కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. పాలకూర చికెన్లా నిమ్మకాయ వండుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని ముక్క మంచిగా ఉడికింది ఇంపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్. అంతే, మామూలుగా లేదు చికెన్. ముద్ద వలిపోయింది అంతే. మామూలుగా లేదు. ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా చేయమని చెప్పాలి. తప్పకుండా తిని ఎంజాయ్ చేయండి.